నమస్తే. జనహిత పాదయాత్ర ఇవాళ పరిగి నియోజకవర్గం నుంచి మొదలు కాబోతున్నది. మీనాక్షి నటరాజను, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇక్కడ నుంచి ఖానాపూర్ దాకా దాదాపు 4 రోజుల పాటు ఈ జనహిత పాదయాత్ర ఉండబోతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారు. శంకర్ గారు, ఈ పాదయాత్ర ఎట్లుండబోతున్నది? పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నిర్ణయం మేరకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గారు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజలకిచ్చిన హామీలు కానీ, ప్రజల నిర్ణయాలను అమలు చేయడంలో కానీ, క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది అని చెప్పి గ్రౌండ్ రియాలిటీ గ్రామాలలో పర్యటిస్తే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ప్రజల పార్టీ, ప్రజలకు అండగా ఉండే పార్టీ, రైతులకు అండగా ఉండే పార్టీ, వ్యవసాయ కూలీలకు అండగా ఉండే పార్టీ. కాబట్టి ఇవాళ గ్రామాలలో ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఎక్కడైనా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా, ఎక్కడైనా కొన్ని నిర్ణయాలు తప్పు చేస్తున్నా, ఇవన్నిటిని పరిశీలించి ప్రజలకు మేలు చేసే విధంగా, రైతులకు మేలు చేసే విధంగా, బడుగు బలైన వర్గాలకు మేలు చేసే విధంగా ఈ పాదయాత్ర చేపడతా ఉన్నాం. ఎక్కడైనా చిన్న చిన్న విషయాలు లొసుకులు ఉంటే అవన్నిటిని కూడా సరిచేయడానికే పార్టీ నిర్ణయం. ఏఐసిసి అధ్యక్షులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక సాహసోపితమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇలా బీసీ రిజర్వేషన్ అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ అయితేనేమి, సంక్షేమ 6 పథకాలు అయితేనేమి, ఇవన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి పార్టీ పటిష్ట చాలా గట్టిగా ఉంది. కాబట్టి ఇలా ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం. పాదయాత్రలు కావచ్చు, ఢిల్లీ టూర్లు పెట్టుకున్నారు. బట్ బీజేపీ మాత్రం డోర్ టు డోర్ వెళ్తాము, 6 గ్యారెంటీలను ఖచ్చితంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాము, వారు 6 గ్యారెంటీలో ఫెయిల్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం అని మరి బీజేపీ చెప్తున్నది. ఎట్లా చూస్తారు? బీజేపీలకు కాల్ధన్ ఎక్కడ పోయింది? జన్ధన్ ఖాతాలు ఏమైనాయి? 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? వాళ్ళు చెప్తా ఉంటారు, అబద్ధాలు చెప్తా ఉంటారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఆచరణలో సాధ్యమయ్యే పనే చెప్తుంది, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. కాబట్టి ఇవాళ చూడండి, గ్రామాలలో మహిళలకు ఇచ్చిన మాట, ఉచిత బస్ ప్రయాణం చేయడానికి మహిళలకు ఇచ్చినాం, గృహజ్యోతి ఇచ్చినాం, ఎలక్ట్రిసిటీ, ఇవాళ సిలిండర్ సబ్సిడీ ఇచ్చినాం. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి, సన్నబియ్యం ఇచ్చినాం, రైతులకు రుణమాఫీ ఇచ్చినాం, రైతులకు రైతు భరోసా ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఒక 15 నెలలనే ఇటువంటి పథకాలన్నీ అమలవుతున్నాయని చెప్పి ఇలా కనుమరుగయ్యే స్థితికి వచ్చింది బీఆర్ఎస్, బీజేపీ. కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉంది, రైతులు సంతోషంగా, సబండ వర్గాలు సంతోషంగా ఉంది. పోయిన 10 సంవత్సరాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ పరిపాలన, ఈ ప్రజా పరిపాలన, ఈ ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుందని చాలా సంతోషంగా ఉండరు రైతులు. కల్వకుంట్ల కవిత 72 గంటల దీక్ష మీద ఏమైనా కామెంట్ చేస్తారా ఎమ్మెల్యే గారు? ఇవాళ 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాలకు బయలుదేరిందంట. 100 స్కామ్లలో ఇరుక్కున్న ఆమె దీక్ష చేసినా, భక్ష్యం చేసినా, ఏం చేసినా నమ్మటోళ్ళు ఎవరు లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు కటకటాలు లెక్క పెట్టాల్సి ఉన్నది, బయట కాదు. 72 గంటలు చేసినా తప్పించుకునే లేదు. ఇవాళ జీవితాంతం మొత్తం జైలు పాలయ్యే పరిస్థితి ఆ పార్టీకి వచ్చింది. ఎట్లా ఢిల్లీకి పోతురా మీ నియోజకవర్గం నుంచి? తప్పకుండా ఢిల్లీకి పోతాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే తీర్మానం చేసిండో, ఇవాళ బడుగు బలైన వర్గాలకు స్వాతంత్రం వచ్చినప్పటి సందుగూడంగా బడుగు బలైన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరగలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు ఏదైతే ఇచ్చిండో, ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అయితే 40% ఇచ్చిండో, అది తూచా తప్పకుండా అమలు చేసే వరకు ఇలా నిద్రపోనని శబ్దం చేసిన రాహుల్ గాంధీ, శబ్దం చేసిన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడానికి మేమందరం మా హక్కుల గురించి, మా యొక్క ఫండమెంటల్ రైట్ గురించి, మా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఇదొక మంచి అవకాశం. కాబట్టి మేము తప్పకుండా దీనిని సాధించుకొని తీరుతాం. ఫైనల్ ఏం చెప్తారు? కొంత ప్రచారం జరుగుతున్నది, కాంగ్రెస్ మీద ప్రజలు నమ్మకం పెట్టట్లేదు, ప్రజలు విశ్వసించట్లేదు, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు. సో ప్రజల్ని మభ్యపెట్టడానికి మరోసారి ఈ పాదయాత్రలు చేస్తున్నారని ఒక కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ప్రజలల్లో ఉండడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం తప్ప ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఉండే పార్టీ. ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది.
ప్రజల పార్టీ కాబట్టి, ప్రజలకు అండగుండే పార్టీ కాబట్టి ఇన్ని పథకాలు చేపడతా ఉన్నాం. ఇలా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు నాయకులు కూడా ఏ విధంగా ఉన్నారని చెప్పి అప్రమత్తం చేయడమే తప్ప దీన్ని సరిదోషం ఏం లేదు. ప్రజలకు అండగా ఉండడానికి పాదయాత్ర చేస్తున్నాం. ఏం చెప్తారు? ఓట్లు సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ కూడా గట్టి ఫైట్ ఇస్తామని చెప్తున్నది. వల్ల తూటా లేని తుపాకీ ఈ రాష్ట్రంలో వాళ్ళు బీజేపీ వాళ్ళు. మొన్ననే ఇవాళ కొందరే చెప్తారు, వాళ్ళ అలయన్స్ పార్టీ చెప్తుంది. సీఎం రమేష్ ఏం చెప్పిండు? విలీనం చేస్తామని గడప గడప కాలు మొక్కిరని చెప్తా ఉన్నారు. అది నిర్ణయించుకోండి మీరు కూడా. తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థలలో 80% గెలవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది జనహిత పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో మీనాక్షి నటరాజన్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడికి విచ్చేస్తున్నారు. రంగాపూర్ గ్రామం నుంచి జెండా ఎగరవేసి జనహిత పాదయాత్ర అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. దాదాపు 4 రోజుల పాటు ఖానాపూర్ వరకు కూడా ఈ జనహిత పాదయాత్ర కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం మనకు అయితే కనిపిస్తుంది. ఇక్కడికి దగ్గరగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అంతా చేరుకుంటున్నారు, స్థానిక నాయకులు చేరుకుంటున్నారు. ఇప్పటికే షాద్నగర్ కావచ్చు, పరిగి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు. సో ఈ పరిగికి దగ్గరలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. చాలా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, మొత్తం కాంగ్రెస్ జెండాలు కనిపిస్తున్నాయి, కాంగ్రెస్ నినాదాలు కనిపిస్తున్నాయి. ఒక రకమైనటువంటి పండగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. సో స్థానిక ఎన్నికల్ని ముఖ్యంగా ఉద్దేశించుకొని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జనహిత పాదయాత్రను మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.